హలో! హే! హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నిన్న అంటే మనకి ట్యూస్‌డే వచ్చేసి చాలా ఫ్లాట్‌గా అయితే క్లోజ్ అయినాయి మార్కెట్స్ అయితే. నిఫ్టీకి వచ్చేసరికి 5 పాయింట్స్‌తో లాస్‌తో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 43 పాయింట్స్, నిఫ్టీ 71 ఫిన్ నిఫ్టీ వచ్చేసి 40 పాయింట్స్ సెన్సెక్స్ వచ్చేసి 147 పాయింట్స్తో అన్ని సెగ్మెంట్స్ కూడా నిన్న ఫ్లాట్గా అనేది క్లోజ్ అయితే అయినాయి. విక్స్ వచ్చేసి ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే -4.99% అంటే ఆల్మోస్ట్ ఒక 5% అయితే విక్స్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఫామ్ అయితే అయ్యింది. అంటే జస్ట్ హ్యామర్ అయితే ఈ క్యాండిల్ లాగా ఉంటుంది కదా, జస్ట్ లైక్ మన హ్యామర్ లాగా. సో దానికి కంప్లీట్గా రివర్సల్ అనమాట. సో ఇది ఎప్పుడైతే మనకి ఒక బాటంలో వస్తుందో అదొక బుల్లిష్ సైన్గా మనం తీసుకోవచ్చు. ఏది మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి పొజిషనల్గా అనుకుంటే కనుక ఇది ప్రీవియస్ ఈ యొక్క క్యాండిల్ హై ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 22,650, ఓకే, దీన్ని బ్రేక్ అయితే కనుక మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఇక్కడ స్టాప్ లాస్గా మనం తీసుకోవచ్చు అనమాట. ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉంటుందో సో ఇది అంటే 23,000, 23,200 ఇవి ఏవైతే ఉన్నాయో టార్గెట్స్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనకి ఇన్వర్టెడ్ హ్యామర్లో ఉండేటటువంటి థియరీ ఆధారంగా మనం అట్లా ప్లాన్ అయితే చేసుకోవచ్చు. అంటిల్ అన్లెస్ 22,680 అంటే ప్రీవియస్ క్యాండిల్ 650, 680 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఏంటి డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఏంది అంటే కనుక నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 22,391 అయితే ఉంది. సో అది కూడా బ్రేక్ అయితే కనుక 21,994 అది కూడా బ్రేక్ అయితే కనుక ఎగ్జాక్ట్లీ 21,786 లెవెల్లో అయితే మనకి ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అయితే మనకు ఉంది. ఎందుకు స్ట్రాంగెస్ట్ అన్న అంటే ప్రీవియస్గా కూడా ఈ ఏరియా నుంచి వచ్చినప్పుడు ఆ జోన్ అనేది టచ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి పైకి వెళ్ళడం, ఈ వీ షేప్లో రికవరీ తీసుకోవడం అనేది ఆల్మోస్ట్ 1, 2, 3 అండ్ 4సారి కూడా ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. సో అందుకే మనం ఇది ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా అనేది మనం తీసుకోవచ్చు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నారో ఈ లెవెల్ని కూడా కొంచెం మైండ్లో పెట్టుకుంటే మనకి మంచి డిస్కౌంట్లో అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ టెక్నికల్గా స్ట్రాంగ్ మంచి సపోర్ట్ లెవెల్స్ అనేది ఈ లెవెల్స్ అనేది గుర్తుపెట్టుకుంటే మనకి మంచి డిస్కౌంట్లో అనేవి స్టాక్స్ అనేవి దొరుకుతాయి. సో రేపటికైతే కనుక మనం అనుకున్నట్టు ప్రీవియస్గా ఉండేటటువంటి 665 చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో ఇది కూడా బ్రేక్ చేయకుండా ఈ డేలోని అంటే 22,500ని లెవెల్ని బ్రేక్ చేసింది అనుకుంటే కనుక 391 అంటే 22,400 జస్ట్ ఒక 100 పాయింట్స్ పెద్ద సపోర్ట్ అయితే ఉంది. సో మోస్ట్లీ ఇక్కడికి లైక్ ఒకసారి వచ్చి టచ్ చేసి చాలామందిని అందరినీ కూడా బేర్స్లో కన్వర్ట్ చేసి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ ఒక ఫేక్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ తీసుకుని పైకి అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడ నుంచి స్ట్రాంగ్ కనుక ఒక బయింగ్ సైడ్ వచ్చింది అనుకుంటే కనుక ఇది మనకి లోగా ఉండేదానికి అవకాశం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ అయితే చేయండి. ఇక్కడ నుంచి 21,786 వస్తుందా, అదర్వైజ్ 23,000కి వెళ్తుందా, మీరు ఫస్ట్ ఏ లెవెల్ రీచ్ అవుతుంది, ఏదర్ 21,786 ఆర్ 23,000 లెవెల్స్ అనేది ఒకసారి అయితే కమెంట్ అయితే చేసేసండి. ఇంకొక మనం థియరిటికల్గా ఒక ప్రైజ్ యాక్షన్ పరంగా చూసుకుంటే కనుక ఏదైతే మనకు ఒక ట్రెండ్ లైన్ అప్ సైడ్ నుంచి వస్తుందో అలాగే మనకి డౌన్ సైడ్ నుంచి కూడా ఒక 2 to 3 పాయింట్స్ కలుస్తా సేమ్ లెట్ మీ రిమూవ్ దిస్, ఓకే. సో ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. సో ఏదైతే నిఫ్టీ మనకి లైక్ ఈ రేంజ్లోంచి ఒక రేంజ్ తగ్గించుకుంటూ సో లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాము ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు బాగా తగ్గినప్పుడు ఎటువంటి సైడ్ అయినా సరే మనకి బ్రేక్అవుట్ ఇస్తే కనుక ఎయిదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ చాలా పెద్ద మంచి బ్లాస్టింగ్ మూవ్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఎయిదర్ ఈ లెవెల్స్ కనుక మనకి ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఎయిదర్ డౌన్ సైడ్ ఎలాంటి క్యాండిల్స్ అయినా చూడొచ్చు, అదర్వైజ్ మళ్ళీ 23,000, 24,000 అగైన్ 25,000 వరకు కూడా చాలా ఫాస్ట్గా అంటే ఇక్కడ ఎలా వచ్చింది మూవ్ చూడండి, ఇక్కడ పైకి వెళ్ళడం ఎంత ఫాస్ట్గా వెళ్ళింది అలాగే డౌన్ సైడ్ కూడా అలాగే వచ్చింది, రైట్. సో
వన్స్ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయ్యింది అంటే కనుక డెఫినెట్గా మనకి మంచి మూవ్స్ అనేవి రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ టైప్ ఆఫ్ క్యాండిల్ అయితే మనకు వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనం గమనిస్తే కనుక నేను ఆల్రెడీ 3 జోన్స్ అయితే డ్రా చేశాను. ప్రీవియస్గా మీరు మన వీడియోస్ చూసుంటే కనుక ఈ జోన్ ఏదైతే ఉందో సప్లై జోన్ అనేసి మనం ప్రీవియస్గా ఒక 1 or 2 వీక్స్ నుంచి ఇది ఉంచాము. అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది. అండ్ ప్రీవియస్గా జస్ట్ ఫ్రెష్గా ఈ జోన్ అనేది ఇవాళ నేను డ్రా చేయడం జరిగింది. అండ్ ఇది కూడా ఓకే. సో వన్స్ ఈ జోన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి రిజెక్షన్ అయితే తీసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ ప్రీవియస్గా కూడా మనకి ఇక్కడ 48,000 చేంజ్ లెవెల్స్లో ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ అయితే తీసుకుంది. అండ్ బౌన్స్ తీసుకోవడానికి ఇంకా మనకి 48,600లో మనం క్లోజింగ్లో ఉన్నాము. అండ్ ఈ లెవెల్ వచ్చేసి 48,000. సో బ్యాంక్ నిఫ్టీకి 1 డేలో ఇది టెస్ట్ చేసుకుని వెళ్ళడం కూడా పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఒక 1 వీక్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఇది 49,600 అండ్ 48,600 అనుకోండి అప్రాక్సిమేట్గా. సో ఒక 1000 పాయింట్స్ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ అనేది అటు ఇటు కొట్టుకుంటా ఉంది. సో ఎవరైతే లైక్ ఆల్రెడీ ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సెల్లర్స్ ఎవరైతే లైక్ ఈ 1000 అబోవ్ పాయింట్స్ అండ్ 1000 అబోవ్ పుట్స్ ఎవరైతే సెల్ చేసుకుంటూ ఉంటారో సో మంచి ఈవెన్ హెడ్జింగ్ ఉన్నా లేకపోయినా సరే మంచి ప్రాఫిట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. బికాస్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉండడం వల్ల అది ఒక అడ్వాంటేజ్ సెల్లర్స్కి కూడా. బట్ అట్ ది సేమ్ టైం అది కూడా ఒక మైనస్ అని చెప్పొచ్చు. దాని గురించి మనం తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిల్ ఏదైతే ప్రీవియస్గా ఒక డోజీ క్యాండిల్ ఏదైతే వచ్చిందో దాని ఆల్మోస్ట్ ఇన్సైడ్లోనే క్లోజ్ అయితే అయ్యింది. సో వన్స్ ఇది బయటికి రావాలి అనుకుంటే కనుక 48,750 అంటే ఇప్పుడు క్లోజింగ్ ఎంత ఉంది 48,600. సో 750 అంటే ఒక 150 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి అండ్ ఆ లెవెల్ని కనుక మనకి సస్టైన్ అవుతే కనుక మనం అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ మనకి ఇక్కడ ఉందంటే కనుక ఫైనల్ సపోర్ట్ ఏదైతే ఉందో 48,500 అదర్వైజ్ 48,250. సో ఈ 2 లెవెల్స్లో మనకి బ్రేక్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక డెఫినెట్గా కమింగ్ అప్ డేస్లో మళ్ళీ అగైన్ మనం ఈ బాటమ్ లెవెల్స్ అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 48,000 అండ్ 47,900 ఈ లెవెల్స్ అయితే మనం చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో రేపటికి మనకి బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే అసలు స్మాష్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీలోకి వచ్చేసరికి చాలా హారబుల్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ప్రీవియస్గా 24th కావచ్చు, 25th కావచ్చు. సో ఫస్ట్ ఏదైతే గ్యాప్ డౌన్ అయ్యిందో తర్వాత కొంచెం చిన్న మూమెంటమే తప్ప అండ్ ఆ విక్స్ చూడొచ్చు ప్రతి క్యాండిల్కి కూడా విక్ లేకుండా అయితే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఒక్కడ కూడా లేదు. ఏదైనా సరే ఈ క్యాండిల్ ఉంది ఓకే, దీన్ని హై బ్రేక్ చేసుకుంటే ఇది వచ్చింది, మళ్ళీ అగైన్ ఇంతే సేమ్ క్యాండిల్, ఆల్మోస్ట్ ఇంతే సేమ్ క్యాండిల్. ఏదైతే మనకి బార్ చార్ట్లో చూస్తే కనుక చాలా ఇంకా దారుణంగా ఉంటుంది ఈ చార్ట్ అనేది. అండ్ తర్వాత డే కూడా అంటే నిన్న 25th కూడా సో సేమ్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్ విత్ ఎక్కడికి పోకుండా అలానే కంప్లీట్గా ఒక ఎం ప్యాటర్న్ అయితే మనకి 15 minutesలో మనం చూస్తున్నాము ఇక్కడైతే వచ్చింది. అండ్ ప్రీవియస్ డే అండ్ ఈ డే కూడా ఆల్మోస్ట్ ఏదైతే మనం అనుకున్నామో 22,588 అప్ సైడ్ అండ్ 22,500 డౌన్ సైడ్ 511 ఓకే. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అండ్ స్కాల్పింగ్ జోన్. సో వన్స్ చిన్న గ్యాప్ అప్ అయినా సరే మ్యాక్సిమం ఈ ఏరియా అంతా వదిలేసుకోవడం బెటరు. ఎందుకంటే ఈ ఏరియాలోకి వచ్చేసరికి వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ అంత పెద్ద మూమెంటం అయితే రాదు. ఓన్లీ స్కాల్పింగ్ ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో సో వాళ్ళకి ఈ లెవెల్స్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. సో వన్స్ 22,588 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,627 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,671 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,723గా ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 22,511 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,477 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,399 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి
348కి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో పెద్దగా ప్యాటర్న్ అయితే లేదు, కంప్లీట్గా ఒక రెక్టాంగిల్ బాక్స్లో అయితే ఇదైతే లైక్ చాలా వరకు ఇక్కడనే టైం పాస్ అయితే చేస్తూ ఉంది, చాలా గజిబిజిగా. ఓకే, సో లెట్ ఇట్ బ్రేక్ దిస్ లెవెల్స్. సో అప్పటిదాకా అయితే స్కాల్పింగ్ మాత్రమే చూసుకోండి బెటర్. కొంచెం నో ట్రేడ్ జోన్ అయినా పర్లేదు, సో నో ట్రేడింగ్ డే అయినా పర్లేదు, బట్ ఇలా ఉంటే కైండ్ ఆఫ్ స్టాప్ లాస్లు అనేవి కంటిన్యూస్గా హిట్ అయితే అవుతూ ఉంటాయి. అండ్ ఈవెన్ మనకు కూడా ట్రేడర్స్లో 2 days కూడా లైక్ నిఫ్టీలో 2 trades ఐ థింక్ 2 or 3 trades అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయినాయి. ఫస్ట్ డే కూడా 2 నిఫ్టీలోనే హిట్ అయినాయి, అండ్ సెకండ్ డే 1 నిఫ్టీ 1 బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఈవెన్ సెన్సెక్స్లో కూడా ఒక కాల్ అనేది లైక్ అన్ని రోజులు బయర్స్కి అనుకూలంగా ఉండవు, అన్ని రోజులు స్కాల్పర్స్కి అనుకూలంగా ఉండవు, అన్ని రోజులు సెల్లర్స్కి అనుకూలంగా ఉండవు. ఒక్కొక్క డే ఒక్కొక్కరికి ఉంటుంది కదా. సో మనకేంటంటే లైక్ ఓవరాల్గా లైక్ ట్రేడింగ్ అయినా సరే, ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, ఏదైనా సరే లాంగ్ టర్మ్కి మనం చూడాలి. ఏదో 1 day స్టాప్ లాస్ కొట్టింది, 2 days స్టాప్ లాస్ కొట్టినాయి అని కాకుండా, మనం ఇప్పుడు రిలయన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము. ఓకే, సో నాకేదో అవసరం ఉంది, సో ఇమీడియట్గా మనకు కావాలి, పైకి వెళ్ళిపోవాలి, ఈ రేంజ్లోకి వెళ్ళిపోవాలి అంటే కనుక అది అయ్యే పని కాదు. ఈవెన్ ఎవరైతే ప్రమోటర్ ఉన్నారో వాళ్ళని వెళ్ళి మీ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేశాను, నాకు అవసరం ఉంది, మీది ఇంకా ఫాస్ట్గా పైకి తీసుకువెళ్ళండి, మీరు ఇంకా ఇది చేయండి అంటే విచ్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. దేనికైనా ఒక సీజనాలిటీ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ ఏదైతే ఉంటుందో. ఓకే, సో నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను ఫ్రమ్ ద స్టార్టింగ్ డే 1 మన ఛానల్లో కూడా, ఏదైనా సరే లైక్ ఇన్వెస్టింగ్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, ఏదైనా సరే మంత్ వైజ్గా చూడండి. సో పెద్ద పెద్ద కంపెనీసే 3 monthsకి ఒకసారి దాని రిజల్ట్ని ఇంకొక 3 monthsతో మనం కంపేర్ చేస్తారు. ఓకే, లేకపోతే కనుక దీన్ని వచ్చేసి MOM మంత్ ఆన్ మంత్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్, లాస్ట్ ఇయర్ కన్నా మనం ఎక్కడున్నాము, లాస్ట్ మంత్ కన్నా మనం ఎక్కడున్నాము, ఇది కంపేర్ చేసుకోవాలి. కానీ ఈరోజు స్టాప్ లాస్ కొట్టింది, అరే ఈరోజు బ్యాడ్ డే అనేసి అయితే మనం డెఫినెట్గా అనుకోకూడదు. సో ఎవరైతే మనతో ట్రేడర్స్ గ్రూప్లో 3 months నుంచి, అంటే డిసెంబర్లో నుంచి కానీ జనవరిలో కానీ అరౌండ్ 3000 to 2000 పాయింట్స్ అయితే ఇచ్చాము. అండ్ ఫిబ్రవరిలో కూడా ఆల్మోస్ట్ మొన్న కూడా లాస్ట్ వీక్లీ అనాలిసిస్ వీడియోలో చెప్పాము 1.9K పాయింట్స్ అయితే ఇచ్చాము. అంటే అరౌండ్ ఇదొక 5000 అండ్ ఇదొక 2000 వేసుకున్న 7000 పాయింట్స్. నేను ఒక కన్జర్వేటివ్ ట్రేడర్ని, అంటే మనం టార్గెట్ 1, 2, 3, 4 అలా ఇస్తున్నాము. ఈ 4 కూడా రీచ్ అయిపోతే సెకండ్ సెట్ అనేసి మళ్ళీ ఇంకొక 5, 6, 7, 8 కూడా ఇస్తున్నాము. సో ఒక్కొక్క రోజు 8 టార్గెట్స్ రీచ్ అయిన రోజులు ఉంటాయి. లైక్ 300లో నాకు రీసెంట్గా గుర్తు, ఐ థింక్ ఫిబ్రవరిలోనే అనుకుంటా, 300లో బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆర్ పుట్ ఏదో ఇస్తే అది ఆల్మోస్ట్ 800, 900 వరకు అయితే వెళ్ళింది. సో 300 to 900 అంటే మనకి ఆల్మోస్ట్ 600 పాయింట్స్ ఒక కాల్లోనే మనం పట్టుకోవచ్చు. బట్ సేఫ్ ట్రేడర్ని నేను, సో 400లోనే ఎగ్జిట్ అయిపోయాను, దట్స్ ఓకే. ఓకే, సో అట్లీస్ట్ దీంట్లో ఈ 7Kలో మనం ఒక 50% పట్టుకున్నా సరే 3500, రైట్. సో ఈ 500 వచ్చేసి మనకి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, బ్రోకరేజ్ కావచ్చు, గ్రూప్ సబ్స్క్రిప్షన్ కావచ్చు, ఇవన్నీ తీసేసిన ఈవెన్ 3000 పాయింట్స్ ఉన్నాయి అంటే కనుక ఇంటూ 1 లాట్కి 30, అంటే నిఫ్టీ అయితే 75, బట్ ఇలా వేసుకున్నా సరే మనకి ఎంత వస్తున్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ ఫిగర్ మీద ఫోకస్ చేయాలి. కానీ నాకు మండే స్టాప్ లాస్ కొట్టింది, నాకు ట్యూస్డే స్టాప్ లాస్ కొట్టింది అంటే మాత్రం దట్స్ నాట్ ద థింగ్. అలా మనం ఎటువంటి స్కాల్పింగ్ అయినా సరే, ఈవెన్ ఆప్షన్ సెల్లింగ్లో అయినా సరే 100% ఉండాలని అయితే చాలా కష్టం. మనం అంతకుముందు ఒక వీడియో కూడా చేసాము, 1 month మొత్తం కంప్లీట్గా గ్రీన్లోనే ఉన్నాం. బట్ ఆప్షన్ సెల్లింగ్లో చాలా ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, బట్ ఆప్షన్ బయింగ్లోకి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది కదా. అవతల వాడు ఎవడుంటాడు, FIS పెద్ద పెద్ద క్యాపిటల్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఆల్మోస్ట్ సింహం నోట్లో ఉన్న మాంసం మొక్కని పట్టుకుని మనం లాక్కొస్తున్నట్టు ఆప్షన్ బయింగ్ అంత టఫెస్ట్ బిజినెస్ యాక్చువల్లీ. సో దాంట్లో డెఫినెట్గా మనం షార్ట్ టర్మ్ చూసుకుంటే కనుక మనకి చాలా కష్టం అవుతుంది, అండ్ నెక్స్ట్ డే ట్రేడ్ చేయాలన్న ధైర్యం ఉండదు. సో బెటర్ లాంగ్ టర్మ్లోనే ఆలోచించండి, అది బెస్ట్ థింగ్ ఐ కెన్ సే దట్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 48,736 అండ్ 48,500 వచ్చేసి చాలా క్రూషియల్ లెవెల్స్. ప్రీవియస్గా కూడా మనం ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా లైక్ నో ప్రైజ్ యాక్షన్, నథింగ్.
సో ఎక్కడైతే ప్రీవియస్గా గ్యాప్ డౌన్ అయ్యిందో ఆల్మోస్ట్ ఆ లెవెల్ని అయితే బ్రేక్ అయితే చేయలేకపోతుంది, పైకి అయితే వెళ్ళలేకపోతుంది. అండ్ ఎస్పెషల్లీ 25th అంటే నిన్న వచ్చేసరికి మనం చూడొచ్చు ఆల్మోస్ట్ 48,700 600 అంటే ఒక అరౌండ్ 130 పాయింట్స్ రేంజ్లోనే మొత్తం అంతా కంప్లీట్గా మార్కెట్ అయితే ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. ఈవెన్ సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీ ఉన్నా సరే అది కూడా పెద్దగా హెల్ప్ అయితే కాలేదు, పెద్దగా మూమెంటం అయితే రాలేదు. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే 48,500 వచ్చేసి విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ లెవెల్స్. సో ఇక్కడ ప్రీవియస్గా మనకి ఈ లెవెల్ ఎంత బాగా హోల్డ్ చేసుకుందో చూడొచ్చు. సో 500 దగ్గర విత్ ఇన్ 5 minutes క్యాండిల్ కూర్చుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 48,384 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,207 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,033గా ఉంటుంది. అండ్ అప్ సైడ్ అయితే కనుక మనకి ఏదైతే ప్రీవియస్గా ఒక ట్రెండ్ లైన్ కూడా వస్తుంది, ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా డ్రా చేయాలి. 48,901 వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 49,071 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49,231గా అయితే మనకి ఉంటుంది టార్గెట్స్. ఒకసారి సెన్సెక్స్ క్విక్గా చూసేద్దాం. సెన్సెక్స్లో కూడా వర్స్ట్ ప్రైస్ యాక్షన్ అని చెప్పొచ్చు. అసలు ఎటువంటి మూమెంటం లేకుండా ఎక్స్పైరీ రోజున ఇలా చాలా రేరెస్ట్ కేసెస్లో ఉంటుంది ఇది వన్ ఆఫ్ దిస్. అండ్ ఎప్పుడైతే ఆల్మోస్ట్ 3 o'clock మూవ్ అయితే ఒకటి మాత్రం వచ్చింది హీరో జీరోకి కూడా, అది కూడా ఎంతవరకు అయ్యింది అనేది మనందరికీ తెలిసిందే. అండ్ ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు, మనకి నో ట్రేడింగ్ జోన్స్ చాలా పర్ఫెక్ట్గా అంతకుముందు కూడా మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా అయితే వర్క్ అయితే అయినాయి. 74,690 వచ్చేసి మనకి ట్రిగర్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 74,824 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 75,011 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 75,202 అండ్ డౌన్ సైడ్ వచ్చి 74,377 కూడా బ్రేక్ అయితే కనుక మంచి రిస్ట్ టు రివార్డ్లో మనం సెల్లింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 74,173 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 74,009 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 73,817గా అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బీటీసీ అంటే మన క్రిప్టో కరెన్సీకి వచ్చేసరికి లైక్ నిన్న మొన్న మంచి ఫాల్ అయితే వచ్చింది అరౌండ్ 96,000 లెవెల్స్ దగ్గర నుంచి. సో మనం కూడా సెల్ కాల్స్ అయితే ఇచ్చాము. సో మంచి వర్కౌట్ అయితే అయినాయి. అండ్ ఈ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఇక్కడికి వచ్చేసరికి 89,000 అండ్ 87,000 దగ్గర వచ్చేసరికి కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ నో ట్రేడ్ జోన్. చాలా కైండ్ ఆఫ్ ఇక్కడ చూడొచ్చు ఎటువంటి మొమెంటం లేకుండా ఇక్కడెక్కడే తచ్చల్లాడుతుంది, టైంపాస్ అయితే చేస్తూ ఉంది. సో అందుకనే మంచి ఏదైతే లెవెల్స్ దగ్గర మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతాయో ఆ లెవెల్స్ అయితే ఆల్రెడీ మార్నింగ్ అయితే ఈరోజు ట్రేడర్స్ గ్రూప్లో అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో ఈటీహెచ్కి అయితే ఇంకా యాక్టివేట్ అయితే కాలేదు. సో ఇవే ట్రేడ్స్ మనం ఆల్రెడీ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇంకా సొలానాలో కూడా అంతే సేమ్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ కొంచెం లైక్ రేంజ్ బౌండ్లో అయితే ఉన్నాయి. సో క్రిప్టో ట్రేడింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకొని అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి మీ యూజర్ ఐడిని, మీకు కంప్లీట్గా ఫ్రీగా దాంట్లో అయితే యాక్సెస్ అయితే వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ట్రేడర్స్ గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా ఆ మహాశివుని ఆశీస్సులు ఉండాలనేసి అండ్ మీ లైఫ్లో ఏమి అనుకుంటున్నారో మంచి మనసుతో అవన్నీ కూడా నెరవేరాలని ఆ మహాశివుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రెడిషన్. జై హింద్.